అందరికీ నమస్తే. భారత్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఈ మధ్య వరదలు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. సో అక్కడ కొన్ని బోట్లు వెళ్ళాయి. కనీసం 30-40 టన్నులు ఉన్నటువంటి ఎన్ని బోట్లు వచ్చాయంటే 5-6 బోట్లు వెళ్ళి ఒక గేటు నుండి ప్రకాశం బ్యారేజ్ దిగిపోతాయి. సో ఆ బోట్లన్నీ ఏటంటే వైసీపీ రంగుల్లో ఉన్నాయి. సో అది వైసీపీ రంగుల్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇదంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన ప్లాను. ఇది వాళ్ళు ఏదో చేయాలని ప్రభుత్వం ఫేస్ చేయాలని చెప్పేసి ఏదో కొన్ని ఇస్తారు పిలుస్తా కొన్ని వీడియోలు వచ్చినాయి. సో ఆ విషయాన్ని పక్కన పెట్టి అది నిజమా కాదు ఎంతో చెప్పదలుచుకుంటే ఆ బోట్లు తీయలేకపోతున్నారు. ఎందుకో తెలుసా, అది ఎన్నో టన్నుల్లో ఉంది. సో ఆ బోట్ల వల్ల చాలా ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాము. వాళ్ళు ముందు ప్లాన్ ఏ ఇంప్లిమెంట్ చేశారు. ఆ బోట్లు తీయడానికి ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు. సో అది ఫెయిల్ అయింది. ఇంకో ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేశారు. ప్లాన్ బి ఏంటంటే ఆ బోట్లు తీయడానికి మరో క్రేన్లు తెప్పించారు. అప్పుడు తీయలేకపోయారు. ఇంకో ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు మరో సన్నద్ధం అవుతున్నారు. ఇంకో బోట్ తెప్పించి ఇంకో బోట్ల ద్వారా లాగడానికి ట్రై చేస్తున్నారు వేరే బోట్ల ద్వారా. అప్పటికి తీయలేకపోతున్నారు. తీయకుండా ఏమవుతుందంటే ఆడ ప్రకాశం బ్యారేజ్ ఏ గేటు దెబ్బతిన్నది ఏంటంటే చూసుకోలేకపోతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటంటే ఇది ప్రకాశం బ్యారేజ్కి ఇబ్బంది వస్తుందని చెప్పేసి మళ్ళీ ఇంకొక వరద వస్తే మళ్ళీ ఇది ఇబ్బంది వస్తుందని చెప్పేసి వాళ్ళు అంటారు. సో ఇదంతా కారణం ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన పనులు చూసి ఊర్చుకోలేక చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. లేదు అది మా పొరపాటు కాదు, అది రంగేసినటువంటి ఓనర్తో దానికి మాకు సంబంధం లేదని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో ఏది నిజం ఏది అబద్ధం అని దానికంటే కూడా ఈ బోర్డులు అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. అక్కడ ఆ బోర్డు తీయకపోవడం ఏమవుతుందంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర వాటర్ ఫాలింగ్ అవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. సో అది చాలా బలహీనపడుతుందని కొంచెం ఒక విషయం వల్ల ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పటికి ఏ రోజు నుంచి ఆ బోర్డు తీయడానికి ట్రై చేస్తున్నారు, కానీ కుదరట్లేదు. ఇది కుదరకపోతే విదేశాల నుంచి తెప్పిస్తారు ఒక కొత్త టెక్నాలజీని. ఆ టెక్నాలజీ ద్వారా కనుక ఏమాత్రం తీయగలిగితే ఒక సక్సెస్. లేదంటే ఇంకా ఏం చాలా ప్రయత్నం చేస్తారు. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి అని ఇన్ని ఏదో రకంగా తీయాలని చెప్పేసి ప్రభుత్వం చాలా కష్టపడుతుంది. దీనివల్ల కొన్ని కామెంట్లు కూడా చూశాను. ఇది మొత్తం ఇదంతా బోట్లు వదిలిన యజమాని దగ్గర నుంచి వసూలు చేయాలి, ప్రభుత్వం నుంచి డబ్బు కాదని చెప్పేసి మరి కొందరు అంటారు. లేదు, ముందు ఇది దాని సంగతి తర్వాత విషయం. ముందు మనం బోట్లు తీసేసి ముందు ప్రజల్ని కాపాడాలనేటువంటి ప్రభుత్వం ఆలోచిస్తుందంట. సో ఇంకా ఈ బోట్ల పైన ఏం జరగబోతుంది ఏంటి దానిపైన మనం ముందు ఏం జరగబోతుంది చూద్దాము. సో మీ అందరూ ఒక చిన్న రిక్వెస్ట్. సో ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, అదే చూస్తున్న వీడియోని, అలాగే కామెంట్ చేయండి. మీకు ఏదైనా టాపిక్ నచ్చకపోతే ఇంకా వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ప్రతి ఒక్కరు చూస్తూ ఉండండి. ప్రతి ఒక్క వీడియోని ప్రతి ఒక్కటి నేను చెప్పడానికి నేను ప్రతి ఒక్కటి సమాచారం చేరవేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.